హాయ్ ఆల్, వెల్కమ్ టు థింక్ వన్స్ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. తేనె ఎందుకు పాడవదు? తేనెలో 80% చక్కెర, 20% నీరు ఉంటుంది. ఉదాహరణకి ఈజిప్ట్ మమ్మీలు సంరక్షించడానికి తేనెను ఉపయోగించారు. యుద్ధాల సమయంలో గాయాలకు తేనెను యాంటీసెప్టిక్ గా ఉపయోగించేవారు. శుక్రగ్రహం యొక్క విచిత్రమైన కదలికలేంటో చూద్దాం. దీన్ని ఇంగ్లీష్ లో ఏ డే ఆన్ వీనస్ ఈజ్ లాంగర్ దాన్ ఏ ఇయర్. శుక్రుడు వెనకబడి తిరుగుతుంది అంటే సూర్యుడు అక్కడ పడమర దిక్కున ఉదయిస్తాడన్నమాట. ఇక లెక్కల్లోకి వస్తే ఒక రొటేషన్ తిరగాలి అంటే 243 భూమి రోజులు పడుతుంది. సూర్యుని చుట్టూ ఒక ప్రదక్షిణం చేయాలి అంటే 225 భూమి రోజులు పడుతుంది. ఉదాహరణకి శుక్రుడిపై ఒక వ్యక్తి 1 సంవత్సరం జీవించినా అతనికి కేవలం 1 రోజు 2 గంటలు మాత్రమే గడిచేవి. చాలా మంది అంటూ ఉంటారు అరటిపండు ఒక బెర్రీ జాతికి చెందింది అని. వృక్షశాస్త్రం బోటనీ ప్రకారం బెర్రీ యొక్క నిజమైన నిర్వచనం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. బెర్రీ అనేది ఒక ఫలం, అనేక విత్తనాలతో కూడుకున్నది. బయట స్కిన్, లోపల మాంసం భాగంలో అనేక విత్తనాలు కలిగి ఉంటాయి. టమాటా, బెర్రీస్, స్ప్రౌట్స్ ఇవన్నీ కూడా బెర్రీ జాతికి చెందినవే. మీకు తెలుసా, టైటానిక్ ఒక ఒలింపిక్ సిస్టర్ షిప్ ఉంది. ఇది ఒక అద్భుతమైన చరిత్ర. హౌండ్ ఓషన్ లేయర్, దీన్నే సిస్టర్ షిప్ అంటారు. ఇవి ఒక 3 రకాలు ఉన్నాయి. ఒకటి ఒలింపిక్, ఇది 1911 నిర్మించబడింది. టైటానిక్ 1912 నిర్మించబడింది. బ్రిటానిక్ 1915 నిర్మించబడింది. టైటానిక్ ప్రయాణికుల ఓడ 1912లో మునిగింది. ఒలింపిక్ ఒక యుద్ధ ఓడ 1935లో స్క్రాప్ గురైంది. బ్రిటానిక్ ఇది హాస్పిటల్ ఓడ 1916 మైన్ లో మునిగింది. కాకులు, అదేనండి క్రౌస్, ప్రపంచంలో అత్యంత తెలివైన పక్షుల్లో ఒకటి. వాటి గురించి కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. ఇవి మనుషుల ముఖాలను బాగా గుర్తుపడతాయి. వాషింగ్టన్ విశ్వవిద్యాలయం పరిశోధన ప్రకారం కాకులు మానవుల ముఖాలను 2 సంవత్సరాల వరకు గుర్తుంచుకుంటాయంట. ఒక పరిశోధకుడు కాకులను హెచ్చరించిన తర్వాత ఆ పక్షులు 5 సంవత్సరాల తర్వాత అతని మీద దాడి చేశాయి. కాకులు ఇతర కాకులకు ప్రతీకారం తీర్చుకునేలా సహాయం చేస్తాయి. ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. Thank you so much. Have a good day.